మనం ఇప్పుడు గూగుల్ అంతకుముందు కీవర్డ్స్ రీసెర్చ్ చేయడానికి గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఓపెన్ చేసాం కదా! ఇప్పుడు సేమ్ అదే అకౌంట్‌లో మనం యాడ్ అనేది రన్ చేస్తాము. గూగుల్ యాడ్స్, గూగుల్ యాడ్స్ క్లిక్ చేసి గూగుల్ యాడ్స్ అకౌంట్ మనం లాగిన్ చేద్దాం. లైక్ ఇక్కడ ఉంది కదా! ఇది లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్. ఇక్కడ ఆల్రెడీ మనం కొన్ని క్యాంపెయిన్స్ అయితే క్రియేట్ చేసుకున్నాం కదా! ఆ క్యాంపెయిన్స్ ప్రకారం మనం ఓపెన్ చేసుకొని వెళ్ళొచ్చు. లేదు అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి యాడ్ న్యూ అకౌంట్ అని ఇట్లా క్రియేట్ చేసుకుంటూ వెళ్దాం. బట్ ఆల్రెడీ మనం కీవర్డ్స్ రీసెర్చ్ చేయడానికి ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాం కదా! దాని ప్రకారం మనం క్యాంపెయిన్ అయితే క్రియేట్ చేద్దాం. కొంచెం స్లో ఉంది నెట్. ఈ ట్యాబ్లో ఏమన్నా చూద్దాం. ఈ అకౌంట్లోకి మనం ఓపెన్ అయ్యాము. ఇక్కడ మనకి డాష్ బోర్డ్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ అయితే మనం క్యాంపెయిన్ క్రియేట్ చేద్దాము. తర్వాత ఈ ఆప్షన్స్ ఎలా వర్క్ అవుతాయి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్యాంపెయిన్ చూద్దాం. ఫస్ట్ క్రియేట్ ఏ క్యాంపెయిన్ అన్న క్రియేట్ చేసుకోవచ్చు, లేక ఇక్కడ నుంచైనా క్రియేట్ చేసుకోవచ్చు. న్యూ క్యాంపెయిన్ ఇక్కడ నుంచైనా క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యాంపెయిన్ క్రియేషన్, ఇక్కడ వచ్చేసి మనకి బిజినెస్ నేమ్ అడుగుతుంది. మనది శ్రీష అంటే బిజినెస్ వెబ్సైట్ అడుగుతుంది. మన వెబ్సైట్ ఇద్దాము. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఈ ఆబ్జెక్టివ్ అంటే సేల్స్ క్యాంపెయిన్, లీడ్స్ క్యాంపెయిన్, వెబ్సైట్ ట్రాఫిక్ క్యాంపెయిన్, యాప్ ప్రమోషన్స్, యూట్యూబ్ వీడియోస్, యూట్యూబ్ యాడ్స్, లోకల్ స్టోర్ విజిట్స్ అండ్ క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ గైడెన్స్. ఇప్పుడు ఈ అన్ని ఆప్షన్స్ ఏంటంటే మనం ఇందులో ఏది సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ వరకు ఇవన్నీ విత్ గూగుల్ గైడ్లైన్స్ తోటి మనం సెలెక్ట్ చేసుకుంటాము, వర్క్ చేస్తాం. బట్ ఇది సెలెక్ట్ చేసుకున్నాము అంటే ఏంటంటే మనమే అన్ని ఓన్గా సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. గూగుల్ వల్ల ఇంటరప్షన్ అనేది ఇక్కడ ఏమి ఉండదు. బట్ ఇప్పుడు ఏఐ రావడం వల్ల ఏఐ అనేది చాలా ప్లేసెస్లో మనకి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది. బట్ ఏఐ సెలెక్ట్ చేసుకుంటే కంప్లీట్ క్యాంపెయిన్ అంతా కూడా అదే సెట్ చేసేసుకుంటుంది అనమాట. బట్ అలా కాకుండా మనం ఓన్గా ఒకసారి ప్రాక్టీస్ చేసుకున్నాక తర్వాత మనం ఏఐని యూస్ చేసుకుంటే ఏది కరెక్టా ఇది కరెక్టా రాంగ్ అనేది డెసిషన్ తీసుకోవడానికి ఉంటుంది. దానికోసం అనేసి మీరు ఫస్ట్ క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ గైడెన్స్ అంటే గూగుల్ సపోర్ట్ లేకుండా జస్ట్ మనమే క్యాంపెయిన్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి పెర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్, ఇది కంప్లీట్లీ ఏఐ రిలేటెడ్. అన్నీ లైక్
ఈ పెర్ఫార్మెన్స్ క్యాంపెయిన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే అన్ని గూగులే చూసుకుంటది. బట్ అమౌంట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెర్చ్ క్యాంపెయిన్స్. ఈ సెర్చ్ క్యాంపెయిన్స్ అంటే నిన్న మనం చూసాం కదా గూగుల్ పెయిన్స్, అవి సెర్చ్ క్యాంపెయిన్స్. నెక్స్ట్ డిమాండ్ జనరేషన్ క్యాంపెయిన్స్. ఇవి వచ్చేసి డిస్ప్లే నెట్వర్క్స్, యూట్యూబ్ అన్ని ఇమేజెస్, వీడియోస్ అన్ని యాడ్స్ని అలో చేస్తుంది. అలాగే డిస్ప్లే క్యాంపెయిన్స్ అంటే ఈ డిస్ప్లే క్యాంపెయిన్స్ వచ్చేసి రీటార్గెటింగ్ క్యాంపెయిన్స్. అలాగే మనం పొటెన్షియల్ కస్టమర్స్ని రీటార్గెట్ చేసి యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ డిస్ప్లే క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకుంటే లైక్ మిగతా అన్ని ప్లేసెస్లోనూ వస్తుంది. లైక్ యాప్స్, వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ అన్నిట్లో కూడా యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ యాడ్. ఇది వచ్చేసి ఈ కామర్స్ రిలేటెడ్. Through gadget and of the light. కనపట్లేదు. ఇక్కడ వచ్చేసి ఇది వీడియో, ఈ యూట్యూబ్ యాడ్స్ ఇక్కడ నుంచి చేస్తాం మనము. అలాగే యాప్స్ అనమాట. యాప్స్ ప్రమోషన్ చేయడము, లేకపోతే ఐఓఎస్ యాప్ కానీ ఆండ్రాయిడ్ యాప్ కానీ ఏదైనా ప్లే స్టోర్లో నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇలాంటి వాటికి మనకి ఈ క్యాంపెయిన్ అనేది వర్క్ అవుతుంది. బట్ ఇప్పుడు అందరూ ఎక్కువగా యూస్ చేసేది సర్వీసెస్కి యూస్ చేసేది ఈ సెర్చ్ క్యాంపెయిన్. కాబట్టి ఈ సెర్చ్ క్యాంపెయిన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి వెబ్సైట్ విజిట్స్ కావాలా, లేకపోతే ఫోన్ కాల్స్ కావాలండి. ఫోన్ కాల్స్ కావాలంటే మనం ఫోన్ నెంబర్ యాడ్ చేస్తాము. వెబ్సైట్స్ విజిట్స్ కావాలంటే వెబ్సైట్స్ పెడతాం. రెండు అనుకోండి. ఇట్లా మనం క్యాంపెయిన్ సెట్ చేసుకున్నాం. సెట్ చేసుకున్న తర్వాత కింద మనకి ఇక మనం ఏది ఎక్కువగా ఫోకస్ చేయాలి అనుకుంటున్నాం ఇక్కడ అంటే ఫామ్ సబ్మిషన్ ఫ్రమ్ యువర్ వెబ్సైట్ నుంచి కానీ ఫామ్ సబ్మిషన్ ఫ్రమ్ అవర్ యాడ్స్ నుంచి డైరెక్ట్గా మనం ఫామ్ క్రియేట్ చేసుకుంటే అక్కడి నుంచి చేయాలా, లేకపోతే వెబ్సైట్ నుంచి ఫామ్ సబ్మిట్ చేయాలా, సైన్ అప్స్ కావాలా, పేజ్ వ్యూస్ కావాలా, పర్చేజెస్ కావాలా, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇస్తుంది. ఇది వచ్చేసి సేల్స్కి రిలేటెడ్గా, అండ్ ఇది వచ్చేసి లీడ్స్, బుక్ అపాయింట్మెంట్, ఇవన్నీ ఇక్కడ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. మనకి ఇంకా ఎక్కడ కావాలంటే ఫామ్ సబ్మిషన్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఫామ్ సబ్మిషన్ ఫ్రమ్ అవర్ యాడ్, డైరెక్ట్గా యాడ్ నుంచే ఫామ్ సబ్మిట్ చేస్తారు, లేదా ఫామ్ సబ్మిషన్ ఫ్రమ్ అవర్ వెబ్సైట్ నుంచి చేస్తారు. లైక్ మనం ఇది సెలెక్ట్ చేసుకుందాం. లైక్ ఫామ్ సబ్మిషన్స్ ఫ్రమ్ అవర్ యాడ్ నుంచి డైరెక్ట్గా ఫామ్స్ సబ్మిట్ చేస్తారు. అండ్ ఈ సెర్చ్ యాడ్స్ వచ్చేసి శ్రీష సెర్చ్ యాడ్ అండ్ కంటిన్యూ. ఇక్కడ మనము బడ్జెట్ అనేది లైక్ యాడ్ చేస్తాం, బిడ్ కానీ, అలాగే మనం దేనికి ఫోకస్ చేయాలి అనేది ఈ బిడ్డింగ్లో ఎక్కువగా కన్వర్షన్ వాల్యూ, అదర్ ఆప్టిమైజేషన్ ఆప్షన్స్, క్లిక్స్, ఇంప్రెషన్స్ అంటే, బట్ మోస్ట్లీ మనం సెర్చ్ క్యాంపెయిన్స్లో కన్వర్షనే సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే సెట్ యువర్ టార్గెట్ కాస్ట్ పర్ యాక్షన్ అంటే ఒక కాస్ట్కి మనకు ఒక ₹50 అలా పడవచ్చు, లేకపోతే ₹100 అలా మనం సెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం నిన్న కీవర్డ్స్ అని సెలెక్ట్ చేసుకున్నాం కదా, దాంట్లో వచ్చేసి మనకి కీవర్డ్స్ యావరేజ్గా ఎంత ఉన్నాయి, ఎక్కువ కీవర్డ్స్కి మిడ్ ఎంత తీసుకోవచ్చు. ఒక కీవర్డ్ వచ్చేసి ₹50 నుంచి ₹150 ఉంది, అండ్ ఒక కీవర్డ్ వచ్చేసి ₹30 నుంచి ₹130 వరకు ఉంది. అట్లా దానికి ఉండడం వల్ల మనము అన్ని కలిపి యావరేజ్గా ఒక అమౌంట్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు. బట్ ఇది ఆప్షనల్ అనుకున్నా ఇది వదిలేయచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ అక్వజిషన్.
అంటే న్యూ కస్టమర్‌కి బిడ్ లిమిట్ ఇంక్రీజ్ చేయనా అని అడుగుతున్నా. అంటే మనకు ఎవరైనా న్యూ కస్టమర్స్ వచ్చారనుకోండి, లైక్ ఎలా న్యూ కస్టమర్స్ అని డిసైడ్ చేస్తామంటే, మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎవరైనా ఫార్మ్ ఫిల్ చేసిన వాళ్ళు, లైక్ మన వెబ్‌సైట్‌లోకి వచ్చిన వాళ్ళు ఇలాంటి వాళ్ళని చూసి, వాళ్ళ డెమోగ్రాఫిక్స్ లేదా మనం టార్గెట్ చేసిన డెమోగ్రాఫిక్స్ లాంటివి కొంచెం రిలేటెడ్‌గా ఉన్న డెమోగ్రాఫిక్స్‌కి న్యూ కస్టమర్స్‌కి చూపించేటప్పుడు బిడ్ అనేది ఇంక్రీజ్ చేద్దామని ఇక్కడ మనకు అడుగుతుంది. బట్ ఇక్కడైతే మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి ఇలా చూపిస్తుంది. హ్మ్. ఆడియన్స్ సిగ్మెంట్ అనేది ఇంక్లూడ్ ఆడియన్స్ సిగ్మెంట్ అంది. ఈ ఆడియన్స్ సిగ్మెంట్ అనేది మనం ఇంకా సెలెక్ట్ చేసుకోలేదు. మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇది అనేది మనకి అంత యూజ్ ఏం అవసరం లేదు. ఎందుకంటే మన బిడ్ అనేది ఇంక్రీజ్ అయిందంటే ఎక్కువ అమౌంట్ వెళ్ళిపోతుంది న్యూ కస్టమర్స్కి వచ్చేసరికి. మనం నార్మల్గానే సెట్ చేసుకోవచ్చు. ఇది అంత ఇంపార్టెన్స్ ఏం కాదు. మరి ఎందుకు వీళ్ళు ఇక్కడ ఇట్లా పెట్టారో కానీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ నెట్వర్క్స్ అనమాట. గూగుల్ సెర్చ్ పార్ట్నర్స్. గూగుల్ సెర్చ్ పార్ట్నర్స్ వచ్చేసి అదర్ నాన్ గూగుల్ వెబ్సైట్స్కి కానీ లేకపోతే ఇంకా అదర్ పార్ట్నర్ సైట్స్ ఎవరైతే ఉంటారో గూగుల్కి వాళ్ళకంతా యాడ్ కనిపిస్తుంది అనమాట. యూట్యూబ్లోను గూగుల్ సైట్స్లోను మనం యూజ్ చేసిన కీవర్డ్ లాంటివి ఎవరు యూజ్ చేసినా వాళ్ళందరికీ కనిపిస్తుంది. బట్ అక్కడ మనకి కనిపించడం వల్ల నో యూజ్. మనం ఏంటంటే సెర్చ్ ఇంజన్ని టార్గెట్ చేస్తున్నాం. ఈ నెట్వర్క్స్ అనేవి మనకు అవసరం లేదు. బట్ ఎక్కువ వ్యూస్ వస్తే ఎక్కువ యాడ్ అనేది బాగా రన్ అవుతుంది కానీ బట్ ఇది అవసరం లేదు. నెక్స్ట్ అంటే గూగుల్ డిస్ప్లే నెట్వర్క్. ఇది కూడా మనకు అవసరం లేదనమాట. రిలవెంట్ సైట్స్, వీడియోస్, యాప్స్ అన్నీ కూడా మనకు రిలేటెడ్ ఉన్న వాటిలో చూపిస్తుంది డిస్ప్లే నెట్వర్క్. బట్ ఇది కూడా అవసరం లేదు మనకి. మన టార్గెట్ ఓన్లీ సెర్చ్ ఇంజిన్ అంతే. నెక్స్ట్ లొకేషన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ లొకేషన్లో మనం యాడ్ రన్ చేయాలి. ఆల్ ఆల్ కంట్రీస్ అండ్ టెరిటరీస్ అని అడిగాడు. బట్ అంత క్యాంపెయిన్స్ అయితే రన్ చేయం కానీ మన ఇండియా వైడ్ రన్ చేసుకోవచ్చు. లేదు అంటే ఎంటర్ యువర్ లొకేషన్. లొకేషన్ వైడ్గా రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 2 క్యాంపెయిన్స్ రన్ చేయాలనుకోండి. డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్ తెలుగు లైక్ హైదరాబాద్ అండ్ బెంగళూరు 2 ఏరియాస్ తీసుకుందాం. లేదంటే తెలంగాణ, కర్ణాటక అలా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకొకటి బెంగళూరు. ఈ 2 సెలెక్ట్ చేసుకున్నాం. జస్ట్ 1 మినిట్ అండి, ఇప్పుడే వస్తాను. హలో. యా. యా. ఇక్కడ మనము లొకేషన్ యాడ్ చేసుకుంటాము. లైక్ ఇక్కడ ఏ లొకేషన్ అయినా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం లొకేషన్ యాడ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి ఇన్క్లూడ్, ఎక్స్క్లూడ్, నియర్ బై అని ఉంది. మనము ఇన్క్లూడ్ అంటే ఈ ఏరియా వరకే ఇన్క్లూడ్ అవుతుంది. ఎక్స్క్లూడ్ అంటే ఆ ఏరియాని ఎక్స్క్లూడ్ చేస్తుంది. నియర్ బై అంటే ఆ ఏరియా చుట్టూ కూడా మనకి కవర్ చేస్తుంది అనమాట. ఇట్లా మనకి కావాల్సిన ఏరియాని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు 2 ఏరియాస్ని టార్గెట్ చేస్తున్నాం అనుకోండి. ఇక్కడ వచ్చేసి అడ్వాన్స్డ్ సెర్చ్ అంటే ఇక్కడ మనం ఇంకా లొకేషన్, రేడియస్ని బట్టి ఇంకా ఇక్కడ యాడ్ చేసుకుని ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత లోకల్ ఆప్షన్స్. ఈ లోకల్ ఆప్షన్స్ ఏంటి అంటే మనకి ప్రజెన్స్ ఆర్ ఇంట్రెస్ట్ పీపుల్ ఇన్ ఆర్ రెగ్యులర్లీ ఇన్ ఆర్ హూ ఆర్ షోన్ ఇంట్రెస్ట్ ఇన్ ఎవర్ ఇన్క్లూడింగ్ లొకేషన్స్. అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ రెగ్యులర్గా ఇక్కడికి విజిట్ చేసేవాళ్ళు కానీ ఎవరికైనా ఈ ఏరియా మీద ఇంట్రెస్ట్ ఉండి ఈ ఏరియా గురించి సెర్చ్ చేసే వాళ్ళకి ఇలాంటి అందరికీ ఈ ఏరియా సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళందరికీ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు లేకపోతే మనం ఏంటంటే ఇప్పుడు ఇది ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇది బిజినెస్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. మనకి
ఆ ఏరియాకి వచ్చే వాళ్ళందరికీ యాడ్ కనిపించాలి అనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ ట్రావెల్స్ రిలేటెడ్ కానీ, లేక ఏదన్నా హాస్పిటాలిటీస్ ఉన్నవి, లైక్ హోటల్స్, ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఆహ్, అక్కడికొచ్చే వాళ్ళకి టార్గెట్ చేయొచ్చనమాట. అక్కడున్న వాళ్ళని, అక్కడ వచ్చే వాళ్ళకి టార్గెట్ చేయొచ్చు. బట్ మనం డైరెక్ట్‌గా అక్కడున్న వాళ్ళనే టార్గెట్ చేయాలి అంటే, మనకి ఆన్‌లైన్ అంటే మనకి ఎక్కడైనా టార్గెట్ చేయొచ్చు. ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో టార్గెట్ చేస్తున్నామనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళే జాయిన్ అవుతారు గానీ, ఎప్పుడు అక్కడికొచ్చి వెళ్ళేవాళ్ళు, అక్కడ జాయిన్ అయ్యేవాళ్ళు చాలా తక్కువగా ఉంటదనమాట. కాబట్టి మనం ప్రెజెంట్ పీపుల్ ఇన్ రెగ్యులర్‌లీ ఇన్ యువర్ ఇంక్లూడింగ్ లొకేషన్స్. ఇక్కడ ఉన్న వాళ్ళనే టార్గెట్ చేయాలి. లైక్ ఈ 2 ఏరియాస్‌లో ఉన్న వాళ్ళని మాత్రమే టార్గెట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ ఇంగ్లీష్. అండ్ మనకి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఇంగ్లీష్ వాళ్ళ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెట్టింగ్ చేసుకుంటారో వాళ్ళకి, అలాగే తెలుగు సెట్టింగ్ చేసుకునే వాళ్ళకి, అండ్ కన్నడ. కన్నడ సెట్టింగ్ చేసుకునే వాళ్ళకి యాడ్ కనిపించాలి అంటే ఈ 3 లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఈయూ పొలిటికల్ యాడ్స్ ఇది మనకి ఎలవ్ లేదనమాట. ఇక్కడ నుంచి యూరోపియన్ యూనియన్లో పొలిటికల్ యాడ్స్ రన్ చేసే ఆప్షన్ మనకి ఇవ్వలేదు, కాబట్టి ఇది నో అని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఒకవేళ చేయాల్సి వచ్చినా కూడా మనకి ఇక్కడ నుంచి ఎలవ్ ఉండదు చేయడానికి. బట్ ఇక్కడ మనకి చేయట్లేదు కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుంటాం ఎప్పుడు. లైక్ ఫేస్బుక్లో అయినా అంతే, ఇక్కడ కూడా అంతే. తర్వాత ఆడియన్స్ సిగ్మెంట్. ఇందాక ఫస్ట్‌లో మనము బిడ్ ఎక్స్‌ట్రా పెట్టాలి, న్యూ ఆడియన్స్ వస్తే మనం అనుకున్నాం గదా! ఈ ఆడియన్స్ సిగ్మెంట్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఆడియన్స్ సిగ్మెంట్ అంటే మన ఆడియన్స్ ఎవరుంటారో, ఆడియన్స్‌ని మనం ఇక్కడ సెర్చ్ చేస్తాం. లైక్ స్టూడెంట్స్ సెలెక్ట్ చేస్తే స్టూడెంట్స్ అంటే కరెంట్ కాలేజీ స్టూడెంట్సా, పా ప్రజెంట్ ఆఫ్ గ్రేడ్ స్కూల్ 6-12 ఇవన్నీ ఇట్లా ఇచ్చాడు మనకి. డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీస్, ఎడ్యుకేషన్ సెక్టర్, ఇట్లా మనం కొంతమంది ఆడియన్స్ని లైక్ సిగ్మెంటేషన్స్ సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అందరూ ఒక సెగ్మెంట్లో ఉంటారు. దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు. లైక్ ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు పీపుల్ ఎంప్లాయిడ్ బై ఎంప్లాయర్స్ విత్ మోర్ దెన్ 10,000 పీపుల్స్ ఉన్నారు. వీక్లీ ఇంప్రెషన్స్ ఎన్ని వస్తాయి ఇవన్నీ ఏమి ఇక్కడ చూపించట్లేదు. అలాగే ఇక్కడ డీటెయిల్స్ అన్ని చూపించట్లేదు కానీ, బట్ ఇక్కడ ఉన్న మనం మనకు రిలేటెడ్ సెగ్మెంట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక 10,000 పీపుల్స్ అట్లా రీచ్ అయితే కనిపిస్తుంది మనకి. ఎస్టిమేటెడ్ బేస్డ్ ఇండియా, ఆల్ లాంగ్వేజెస్, ఆల్ టైప్స్. ఇది అందరూ ఉంటారు కాలేజ్ స్టూడెంట్స్ అంటే మొత్తం ఆల్ ఇండియా వైజ్. బట్ ఇట్లా మనకి కావాల్సిన సిగ్మెంటేషన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటాం. ఈ సిగ్మెంటేషన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాకుండా ఇంకా వాళ్ళ డెమోగ్రాఫిక్స్ లాంటి డెమోగ్రాఫిక్స్ ఉన్న అదర్స్ని టార్గెట్ చేసేటప్పుడు మన బిడ్ అనేది ఇంక్రీజ్ చేసి వాళ్ళకి టార్గెట్ చేస్తుంది అనమాట. తర్వాత మనకి టార్గెటింగ్ ఎలా అంటే, నేరో టార్గెటింగ్ చేసామనుకోండి, మనకి చాలా క్లోజ్‌గా మనం సెట్ చేసుకున్న సెట్టింగ్స్‌కి చాలా క్లోజ్‌గా ఉన్న వాళ్ళకి మాత్రమే చూపిస్తది. అలాంటప్పుడు ఎక్కువ ఆడియన్స్‌కి రీచ్ అవ్వదనమాట. ఓన్లీ నేరో ఆడియన్స్‌కి చూపిస్తే మనకొచ్చే లీడ్స్ అనేవి కొంచెం తక్కువుంటాయి. అలాగని మనము అబ్జర్వేషన్ అంటే కొంచెం మనకి లీడ్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొంచెం ఎక్కువ మెంబర్స్‌కి చూపించే ఛాన్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ మోర్ సెట్టింగ్స్. ఇక్కడొచ్చేసి యాడ్ రొటేట్ అవుతూ ఉండాలి. లైక్ ప్రిఫర్ బెస్ట్ పెర్ఫార్మింగ్ యాడ్స్, లైక్ రొటేషన్ అనేది. డోంట్ ఆప్టిమైజ్ అంటే యాడ్ రొటేషన్ అవ్వదు. అంటే లైక్ మనము యాడ్ వచ్చేసి డిఫరెంట్ టైటిల్స్ యూజ్ చేస్తాం. ఆల్మోస్ట్ 15 టైటిల్స్ అండ్ ఒక 5 డిస్క్రిప్షన్స్ యూజ్ చేస్తాం అనమాట. అవన్నీ కూడా ఏ టైటిల్ ఏ డిస్క్రిప్షన్ చూపిస్తూ ఉంటుంది. ఏ టైటిల్ చూసినప్పుడు ఎక్కువ మంది క్లిక్ చేస్తున్నారో ఆ టైటిల్నే ప్రమోట్ చేస్తుంది అనమాట. అట్లా యాడ్ రొటేషన్ ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. గడేసా నేను పేరు నెల్లూరా.
అండ్ నెక్స్ట్ సెట్టింగ్స్, మోర్ సెట్టింగ్స్ ఉన్నాయి. యాడ్ స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ ఈ రోజు నుంచి మనం ఒక 1 వీక్కి యాడ్ రన్ చేస్తున్నాము, లేదా 15 డేస్కి యాడ్ రన్ చేస్తున్నాం అనుకోండి. అట్లా మనం డేస్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ వచ్చేసి యాడ్ షెడ్యూల్. ఈ యాడ్ షెడ్యూల్ ఎలా చేయాలి అంటే ఆల్ డే రన్ అవ్వాలి యాడ్, లేకపోతే సండే టు మండే టు ఫ్రైడే, సాటర్డే సండేస్ మండేస్, ఇట్లా మనం ఏ రోజు రన్ అవ్వాలో ఆ రోజు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే టైమింగ్ కూడా ఏ టైమింగ్స్ నుంచి ఏ టైమింగ్ వరకు. మార్నింగ్ 9 AM టు ఆఫ్టర్నూన్ 12 వరకు రన్ అవ్వాలనుకోండి. ఆఫ్టర్నూన్ 12 వరకు రన్ అయ్యింది. తర్వాత మళ్ళీ మండే రోజు ఆఫ్టర్నూన్ 3కి స్టార్ట్ అయ్యి నైట్ 8 వరకు 9 వరకు అట్లా రన్ అయింది అనుకోండి. లైక్ ఇట్లా మనం డేట్స్ టైమ్స్ సెట్ చేసుకోవచ్చు. అలాగే ఆల్ డేస్ అంటే మొత్తం అన్ని డేస్కి అప్లై అవుతుంది. లేకపోతే మండే టు ఫ్రైడే ఈ టైమింగ్స్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇంకొక బెస్ట్ స్టెప్ ఏంటి అంటే మనకు ఆల్రెడీ దీని గురించి తెలిసుంటే మాత్రమే చేయాలి. తెలియకపోతే మనం ఇలా టైమింగ్స్ మనం సెట్ చేయొద్దు అనమాట. మనం సెట్ చేయకపోతే గూగుల్ అల్గారిథమే టైమింగ్స్ సెట్ చేసుకొని ఎప్పుడు బాగా క్లిక్స్ వస్తున్నాయి ఆ టైంలో ఎక్కువ చూపించడానికి ట్రై చేస్తుంది, రిమైనింగ్ టైమింగ్లో చూపించదు అనమాట. మనకి ఇది తెలియాలి అంటే మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఈ టైమింగ్స్ అనేవి మనము కరెక్ట్గా మెజర్ చేయగలుగుతాము. మనకి వీటి గురించి అంత గ్రిప్ లేదనుకోండి, ఇది వదిలేసినా కూడా పర్లేదు. కాకపోతే మనకి నైట్ టైం వద్దనుకోండి, నైట్ టైం అవాయిడ్ చేయడము ఇట్లాంటివి కూడా పెట్టొచ్చు. కానీ ఫస్ట్ క్యాంపెయిన్ కంటే మనకు కొంచెం దాని గురించి ఐడియా అనేది ఉండాలి. లేదు మామూలుగా క్లయింట్ వచ్చేసి మనకు టైమింగ్స్ కూడా సెట్ చేయండి అని చెప్తే ఆయన చెప్పిన ప్రకారం ఆ టైమింగ్స్ ప్రకారం సెట్ చేయొచ్చు. లేదంటే మనం గూగుల్లో సెర్చ్ చేసుకొని ఈ బిజినెస్కి ఈ యాడ్కి ఎంత టైంది, అది ఏ టైంలో బాగా వ్యూస్ వస్తాయి, ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసుకొని మనం ఇక్కడ టైమింగ్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాంపెయిన్ యూఆర్ఎల్. ఇక్కడ వచ్చేసి ట్రాకింగ్ టెంప్లెట్స్ అనమాట. మనం ట్రాకింగ్ ఏదైనా ఉంటే ట్రాకింగ్ యూఆర్ఎల్ ఇవ్వచ్చు, లేదంటే ఇక్కడ అవసరం లేదు దీన్ని. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి యాడ్ ఏ పేజ్ ఫీడ్ అనేది ఇక్కడ మనకేమో ఆప్షన్ లేదు యాడ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకి ఏఐ మ్యాక్స్ ఫర్ సర్చ్ క్యాంపెయిన్కి ఏఐ క్యాంపెయిన్ వచ్చింది. ఇక్కడ కనుక ఇది ఆప్టిమైజ్ చేసామంటే కంప్లీట్గా క్యాంపెయిన్ అనేది సెటప్ అయిపోతుంది. బట్ ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఈ పెర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ మనము టచ్ చేయొద్దు. నెక్స్ట్ ఇది ఆన్ చేస్తే ఏంటంటే డేటా మొత్తం వచ్చేస్తుంది అనమాట. లైక్ మొత్తం టెక్స్ట్ కస్టమైజేషన్, ఫైనల్ యూఆర్ఎల్ ఎక్స్పాన్షన్ ఇవన్నీ వచ్చేస్తాయి. యాడ్ యూఆర్ఎల్ ఎక్స్ ఎక్స్క్లూజన్స్ ఇవన్నీ గైడ్ లైన్స్ ఇవన్నీ వస్తాయి. ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే కొంది మొత్తం అంతా మనకి చూపిస్తుంది. బట్ దీన్ని టర్న్ ఆఫ్ చేసి నార్మల్ క్యాంపెయిన్ ఒకటి సెటప్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మన వెబ్సైట్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఫైనల్ యూఆర్ఎల్ అనుకోండి, థ్యాంక్ యూ పేజీ ఒకటి మనకు ఉంటే బెటర్ అనమాట. థ్యాంక్ యూ పేజ్ ఉందో లేదో, లేదు.
దీనికైతే థ్యాంక్ యూ పేజ్ లేదు. ఈ థ్యాంక్ యూ పేజ్ ఏంటి అంటే మనకు కాంటాక్ట్ డీటెయిల్స్ సబ్మిట్ చేసినప్పుడు ఇక్కడ మనం కాంటాక్ట్ డీటెయిల్స్ సబ్మిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే థ్యాంక్ యూ అని వస్తుంది. అంటే అప్పుడు లీడ్ సబ్మిట్ అయినట్టు అనమాట. ఈ ఒకవేళ మనం జస్ట్ ఈ కాంటాక్ట్ పేజీకి వచ్చిన తర్వాత మనం ఇది ఫైనల్ పేజీ అని చెప్పి సబ్మిట్ చేసామనుకోండి, కొంతమంది ఇక్కడ దాకా రావచ్చు. వచ్చిన తర్వాత ఇది ఫామ్ ఫిల్ చేయకుండానే వెళ్ళిపోవచ్చు అనమాట. అప్పుడు అది కూడా మనకి లీడ్ కింద కౌంట్ అవుతుంది. అదే థ్యాంక్ యూ పేజీ పెట్టామంటే కంపల్సరీగా లీడ్ సబ్మిట్ అయిన తర్వాతనే మనకి థ్యాంక్ యూ పేజీ. దీనికైతే ఈ సైట్కి లేదు, ఓల్డ్ సైట్కి ఉంది థ్యాంక్ యూ పేజీ. బట్ ఈ సైట్కి యాడ్ చేయలేదు మనం. ఉమ్, ఈ థ్యాంక్ యూ పేజీ ఉంటుంది ఇప్పుడు అది మామూలుగా వెబ్సైట్కి. లేదంటే క్రియేట్ చేసి ఇవ్వమంటే క్రియేట్ చేసేస్తారు. అప్పుడు మనము ఈ థ్యాంక్ యూ పేజీని ఓకే, ఫోన్ నెంబర్ రావట్లేదు, నెంబర్ వస్తుంది. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి కాంటాక్ట్ పేజ్ ఇది ఫామ్కి ఇవ్వచ్చు. అలాగే ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే కానీ థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజ్ అని వచ్చింది కదా, దీని బదులు మనకి ఇంకొక పేజ్ అనేది వస్తుంది. ఆ పేజీ తీసుకొచ్చి మనం ఇక్కడ ఫైనల్ యూఆర్ఎల్ కింద ఇస్తాము. బట్ ప్రస్తుతానికి మనము ఫైనల్ యూఆర్ఎల్ కింద కాంటాక్ట్ పేజీ ఇద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇది స్కిప్, ఇక్కడ వచ్చేసి కంటెంట్ జనరేట్ చేస్తుంది దీన్ని బేస్ చేసుకొని. బట్ ఇది మనం స్కిప్ చేద్దాము. జనరేట్ అంటే మీది కంప్లీట్గా టైటిల్స్ డిస్క్రిప్షన్స్ మొత్తం ఇదే ఈ కంటెంట్ని బేస్ చేసుకొని డిసైడ్ అయిపోద్ది, మొత్తం క్రియేట్ చేసేస్తుంది. బట్ దానికి మనము అట్లా ఆప్షన్ ఇవ్వకుండా జస్ట్ దీన్ని స్కిప్ చేసేసి, డిస్టర్బ్ చేయదు ప్లీజ్. ఇక్కడ మనకి ఫైనల్ యూఆర్ఎల్ ఆప్షన్ అని ఉంది, మనం ఇవ్వచ్చు లేకపోతే లేదు. మనం అయితే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని కీవర్డ్స్ అయితే ఆల్రెడీ యాడ్ చేసి ఉన్నాయి, డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ అని. ఇవి ఓల్డ్ టైప్ పోయినసారి యాడ్ చేసినాయి అనుకుంటా కొన్ని. అండ్ ఇంకా మళ్ళీ అప్లై ఆల్ అని ఉంది, ఇంకా చాలా కీవర్డ్స్ అయితే ఉన్నాయి. బట్ ఇవి యాడ్ చేస్తే ఏంటంటే ఇక్కడ ఏం చేస్తున్నాను మీరు చేసేది నాకు అర్థం కాదు. ఇక్కడ మనం కొన్ని కీవర్డ్స్ని అప్లై చేస్తే కొన్ని కీవర్డ్స్ అనేవి యాడ్ అవుతాయి ఇక్కడ. బట్ ఈ కీవర్డ్స్ ఎంతవరకు మనకి కరెక్ట్ అనేది మనకు తెలియదు. మనం ఇక్కడ కీవర్డ్స్ యాడ్ చేయాలంటే ఖచ్చితంగా గూగుల్ కీవర్డ్ ప్లానర్లో హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ అలాంగ్ విత్ ద కాస్ట్ పర్ క్లిక్ సిపిసి బిడ్ కూడా చూసుకోవాలి. అది చూసినప్పుడు మాత్రమే మనం ఇక్కడ కీవర్డ్స్ని యూజ్ చేయాలి. లేకపోతే మనకి ఈ కీవర్డ్స్ అంటే ప్రాపర్గా వర్క్ అవ్వవు అనమాట. ఇదంతా మనం పెట్టినా మనకి మనీ వేస్ట్ అవుతుంది కదా, తప్పితే మనకి ప్రాపర్ లీడ్స్ అనేవి రావు. ఇక్కడ మనం క్యాంపెయిన్ రన్ చేసేటప్పుడు ఖచ్చితంగా 1 or 2 days బిఫోరే మనం ఈ కీవర్డ్స్ మొత్తము రెడీ చేసి పెట్టుకోవాలి.
తర్వాత ఇక్కడ కూడా ఉందనమాట యాడ్ గ్రూప్ సెట్టింగ్స్ ఫర్ ఏఐ మ్యాక్స్ అన్నట్టు. యాడ్ గ్రూప్ సెట్టింగ్స్ కూడా ఏఐని కావాలని అడుగుతుంది. బట్ యాడ్ గ్రూప్ సెట్టింగ్స్కి మనం ఏఐ యూస్ చేయొద్దు. నెక్స్ట్ మనకి ఇక్కడ మనకి ఫైనల్ యూఆర్ఎల్ వెబ్సైట్ వచ్చింది. ఇక్కడ ఈ వెబ్సైట్ వచ్చింది కదా, ఇది వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఒకసారి నేను జూమ్ చేస్తాను, ఇది కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ మన వెబ్సైట్ హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, డిస్క్రిప్షన్ 1, డిస్క్రిప్షన్ 2, ఫోన్ నెంబర్ ఇవన్నీ వచ్చినాయి. ఇట్లా మన యాడ్ అనేది వస్తుంది. ఫస్ట్ ఇక్కడ మనం ఫైనల్ యూఆర్ఎల్ మన వెబ్సైట్ ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లైవ్ ప్రాజెక్ట్. లైవ్ ప్రాజెక్ట్ జాబ్ సపోర్ట్. ఇప్పుడు ఈ యూఆర్ఎల్ పక్కన ఇవి రెండు కూడా యాడ్ అవుతాయి అనమాట. ఇక్కడ లైవ్ సపోర్ట్ అండ్ లైక్ లైవ్ ప్రాజెక్ట్ అండ్ జాబ్ సపోర్ట్, ఇవి రెండు మనకి ఇక్కడ యాడ్ అవుతాయి ఈ యూఆర్ఎల్ దగ్గర. ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి లైవ్ ప్రాజెక్ట్, ఇవి ఎక్స్టెన్షన్స్, ఇవి ఉన్నా లేకపోయినా మనకేమీ ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఇంకొక యాడెడ్ అనమాట, ఇవి కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడానికి ఛాన్స్ వస్తుంది ఇక్కడ మనకి. బట్ దీనివల్ల మనకి లీడ్స్ బాగా వస్తాయి అట్లా ఏమి ఉండదు. బట్ ఓన్లీ వెబ్సైట్ కాకుండా ఇంకొంచెం అట్రాక్టివ్గా యాడ్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ మనం లీడ్ ఫామ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ లీడ్ ఫామ్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఇక్కడ హెడ్లైన్ డిజిటల్ మార్కెటింగ్ లీడ్స్, బిజినెస్ నేమ్, డిస్క్రిప్షన్. ఈ డిస్క్రిప్షన్ మనం చాట్ జీపీటీలోంచి మనం ఒకటి యాడ్ చేద్దాం. అప్ టు 200 వర్డ్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు మనం. బట్ ఇక్కడ చిన్న లైన్ ఒకటి యాడ్ చేసాం. ఇప్పుడు బిజినెస్ నేమ్ శ్రీషా, ఇంకా బిజినెస్ నేమ్ ఇంకేదైనా వస్తే ఆన్లైన్ ట్రైనింగ్ అని ఇట్లా ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమేమి ఫీల్డ్స్ కావాలి అంటే, ఈ ఆన్లైన్ ట్రైనింగ్కి వచ్చేసరికి మనకి నేము అండ్ ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ రిక్వైర్డ్ ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అంటే ఏంటంటే, ఈ ఫోన్ నెంబర్కి ఎవరైతే ఫోన్ నెంబర్ యాడ్ చేస్తారో వాళ్ళకి ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే అప్పుడు మనకి వాళ్ళ ఫోన్ నెంబర్ అనేది తీసుకుంటుంది ఫామ్, లేకపోతే తీసుకోదు. అట్లా ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ మనకి డూప్లికేట్ ఫోన్ నెంబర్స్ రాకుండా అవాయిడ్ చేయడానికి. వాళ్ళు ఏంటంటే ఏదో ఒక డమ్మీ నెంబర్ ఇచ్చేస్తారు, మనం తర్వాత కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయరనమాట. అట్లా మనకి చాలా డమ్మీ నెంబర్స్ వస్తూ ఉంటాయి. అట్లాంటి వాటిని అవాయిడ్ చేయడానికి మనకి ఈ ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అనే ఆప్షన్ ఇచ్చారు. దీన్ని యూస్ చేసుకొని మనం కొంచెం క్వాలిటీ లీడ్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఇంకా రిమైనింగ్ ఏమన్నా కావాలి అంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫామ్ వస్తుంది, ఇట్లా ఫామ్ అది. ఇంకా లేదంటే ఇక్కడ మనకు అవసరం లేని వాటిని వదిలేసేయచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఆ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమన్నా తీసుకోవాలి అనుకోండి, అక్కడి నుంచి తీసుకోవచ్చు. లైక్ ఇక్కడ జనరల్ టాపిక్స్ నుంచి ఏమన్నా తీసుకోవాలంటే ఇక్కడ ఇన్స్టాలేషన్స్, జిప్ కోడ్స్, లైక్ వెబ్సైట్ డొమైన్, వాట్ ఈజ్ యువర్ వెబ్సైట్ టైప్, ఇట్లా కొన్ని అయితే వాడు ప్రీ డిఫైన్డ్ క్వశ్చన్స్ అయితే ఇచ్చాడు. మనం
మన ఎండ్ యూజర్ దగ్గర నుంచి లైక్ అదే మన కస్టమర్స్ కానీ మన క్లయింట్స్ దగ్గర నుంచి కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ క్వశ్చన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది. ఇలా బిజినెస్కి సంబంధించి అయితే ఇక్కడ వాట్ సైజ్ ఆఫ్ యువర్ కంపెనీ ఇది వచ్చేసి సర్వీస్ రిలేటెడ్కి సరిపోతుంది. అండ్ విచ్ వెహికల్స్కి సంబంధించినవి ఇట్లా ఎక్స్ట్రా క్వశ్చన్స్ అని ఉంటాయి. న్యూ క్వశ్చన్స్ ఇక్కడ కొన్ని హౌ మెనీ అపాయింట్మెంట్స్ డూ యూ నీడ్ రెగ్యులర్ రిజిస్ట్రేషన్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ యాడ్ చేశారు. మనం ఇక్కడ కావాలంటే ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే వీటిని వదిలేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రైవసీ పాలసీ అనేది కంపల్సరీ యాడ్ చేయాలి. ఇక్కడ మనకి ప్రైవసీ పాలసీ పేజీ ఉంది. లింక్ కాపీ చేసుకొని ఇక్కడ ప్రైవసీ పాలసీ లింక్ అనేది ఇస్తున్నాం. తర్వాత బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదన్నా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఫామ్కి, లేకపోతే లేదు. అండ్ ఫైనల్గా మనకి థ్యాంక్ యూ లీడ్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మనం థ్యాంక్ యూ వీ విల్ కాంటాక్ట్ యూ సూన్ ఇది రాయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి విజిట్ ఏ సైట్, ఆ సైట్ విజిట్ చేయాలా లేకపోతే లర్న్ మోర్, షాప్ నవ్వు ఇవన్నీ ఉన్నాయి. డౌన్లోడ్ ఆప్షన్స్ అలాగే విజిట్ ఏ సైట్ అండ్ కాల్ మన ఏ సైట్కి విజిట్ చేయాలి దాన్ని ఇక్కడ యాడ్ చేద్దాము సైట్ని. నేను ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ ఆ క్లయింట్ని ఎంగేజ్ చేయడానికి వాళ్ళకి విజిట్ ఏ సైట్, ఈ సైట్కి వెళ్ళి విజిట్ చేయండి అని చెప్పి వెళ్తాము. లైక్ మనకి కాల్స్ కూడా చేసుకునే ఆప్షన్ ఫేస్బుక్లో ఉంది, బట్ ఇక్కడ మనకి ఆప్షన్ అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి కాంటాక్ట్ అస్, డౌన్లోడ్, గెట్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉన్నాయి. లైక్ కాంటాక్ట్ అస్ అనుకోండి, ఈ కాంటాక్ట్ అస్కి సంబంధించిన ఏదైనా ఒక డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. కాంటాక్ట్ అస్ అని చెప్పి నెంబర్ కూడా ఇవ్వచ్చు. ఇట్లా మనం ఈ లీడ్ ఫామ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయమన్నాడు, దీన్ని యాక్సెప్ట్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి లీడ్ డెలివరీ ఆప్షన్స్. ఇప్పుడు మనకి లీడ్స్ ఈ ఫామ్ ఫిల్ చేస్తున్నారు. ఈ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ లీడ్స్ అనేవి మనకి ఫామ్లోకి వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అంటే మనకి ఇక్కడ లీడ్ డెలివరీ ఆప్షన్ ఇచ్చాడు, ఊ బుక్ యూఆర్ఎల్ అని. ఈ ఊ బుక్ అనేది మనము సపరేట్గా క్రియేట్ చేసుకుంటాం. లైక్ ఈమెయిల్ క్యాంపెయిన్స్ చేసే టూల్స్ నుంచి కానీ లేకపోతే సమ్ అదర్ ఊ బుక్ ప్లాట్ఫామ్స్ నుంచి కానీ ఈ ఊ బుక్ యూఆర్ఎల్ క్రియేట్ చేసుకుని ఇక్కడ యాడ్ చేస్తే ఏమవుతుందంటే వచ్చిన లీడ్ మొత్తం మన దాంట్లోకి కన్వర్ట్ అయిపోతుంది. అక్కడైతే మనకి ఎన్ని రోజులైనా డేటా అవైలబుల్లో ఉంటుంది, బట్ ఇక్కడైతే మనకి కొన్ని రోజుల తర్వాత ఎరేజ్ అయిపోతుంది. కాబట్టి ఆ డేటా ఉండదు. కాబట్టి మనము ఎక్కడైనా ఒక పర్మనెంట్గా ఉండే ప్లేస్లోకి ఆ లీడ్స్ అన్ని కన్వర్ట్ చేసుకోవాలి, బట్ ఆప్షనల్ అనమాట. మనకి ఊ బుక్ లేదనుకోండి, ఇక్కడ కనెక్ట్ యువర్ లీడ్ ఫామ్ విత్ జైపర్ అని ఇది ఒక టూల్. ఈ టూల్కి మనం కనెక్ట్ చేసుకుంటే అక్కడికైనా లీడ్స్ కన్వర్ట్ అవుతాయి. అక్కడి నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఏ సిఆర్ఎంకైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మనం మన లీడ్స్ని కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆ సిఆర్ఎంకి కనెక్ట్ చేస్తే ఆ లీడ్ అనేది అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి సేల్స్ టీమ్ దాని మీద వర్క్ చేస్తారనమాట. నెక్స్ట్ లీడ్స్ ఫామ్ టైప్ వచ్చేసి మోర్ వాల్యూమ్, అంటే ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి మనకి. లోవర్ ఇంటెంట్ ఉంటుంది, అంటే ఎక్కువ లీడ్స్ వస్తాయి. బట్ ఇక్కడ వచ్చేసి మోర్ క్వాలిఫైడ్, అంటే మ్యాక్సిమం వచ్చే లీడ్స్ అన్నీ కూడా క్వాలిఫైడ్ లీడ్సే ఉంటాయి. అండ్ సేవ్. ఇప్పుడు మనకి ఫామ్ అనేది సేవ్ అయింది. అండ్ అప్లై.
ఇక్కడ వచ్చేసి మన ఫామ్ అనేది యాడ్ అయిపోయింది, లీడ్ ఫామ్. తర్వాత ఇప్పుడు హెడ్డింగ్స్. ఇక్కడ మనకు 3 మెయిన్ హెడ్డింగ్స్. ఈ మెయిన్ హెడ్డింగ్స్ ఈ 3కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. హై కన్వర్షన్స్ జరిగేది కూడా ఈ 3 హెడ్డింగ్స్ త్రూనే. లైక్ ఇక్కడ వచ్చేసి దీనికి సెర్చ్ వాల్యూమ్ చాలా ఎక్కువ ఉంది. డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ అని దీన్ని ఇక్కడ యూజ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఇంకా కొన్ని ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు. ఇంకా గెట్ మోర్ ఐడియాస్ అంటే ఇక్కడ మనకి చాలా ఐడియాస్ వస్తాయి. ఇంతకుముందు మనకి ఏఐ రానప్పుడు ఇక్కడ వీటిలోనే మనం చెక్ చేసుకొని దీనికి ఎంత సెర్చ్ వాల్యూమ్ ఉందో అవి సెలెక్ట్ చేసుకుంటాం మనం వీటిని ఇక్కడ చూసుకొని. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ విత్ ప్లేస్మెంట్స్ ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రియేట్, ఇక్కడ యాడ్ చేసి టూ లాంగ్ 13 ఇట్లా సేవ్ చేయొచ్చు. ఇట్లా మనకి డిఫరెంట్ కీవర్డ్స్ని సేవ్ చేస్తే ఇక్కడ డైరెక్ట్గా వచ్చేస్తుంది. అక్కడ అట్లయినా తీసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ ఇక్కడ పేస్ట్ అయినా చేయొచ్చు. ఇలా కాదు అని మనం ఇప్పుడు ఏఐ తీసుకుంటున్నాం కదా, చాట్ జీపీటీ నుంచి మనం ఇవ్వమంటే ఆల్మోస్ట్ 15 టైటిల్స్ ఇచ్చేస్తుంది ఏఐ. డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్, డిజిటల్ మార్కెటింగ్ ప్లేస్మెంట్స్, బట్ జాబ్ సపోర్ట్. మనం ఇట్లా కొన్ని క్లాస్లో తీసుకొచ్చుకుందాం. లైక్ ఇట్లా మనం హెడ్డింగ్స్ అన్నీ కూడా 15 వరకు యాడ్ చేయాలి. బట్ 15 యాడ్ చేయకపోయినా పర్లేదు, ఒక 3 మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ 3 యాడ్ చేసినాక రిమైనింగ్ మన ఇష్టం అనమాట. ఇంకా యాడ్ చేస్తే యాడ్ చేయొచ్చు, లేకపోతే లేదు. బట్ ఇలా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, లైక్ హెడ్డింగ్స్ని మార్చి మార్చి చూపించడానికి. ఇక్కడ మనకి కొన్ని హెడ్డింగ్స్ ఉన్నాయి. ఇంకా యాడ్ చేయాలంటే ఇట్లా ఇంకా మనం క్లిక్ చేస్తూ ఉంటే హెడ్డింగ్స్ వస్తూనే ఉంటాయి 15 వరకు. అసలు దీన్ని రీఫ్రెష్ చేస్తాం.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్స్. ఈ డిస్క్రిప్షన్స్ కూడా మనకి 5 మనకి మేజర్ అనమాట. ఒక 5 అని యాడ్ చేద్దాం మనము. ఇక్కడ వచ్చేసి 90 వర్డ్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. 90 క్యారెక్టర్స్ వరకు ఇవి వచ్చేసి ఇక్కడ ఇవి యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి గెట్ యాక్సెస్ అని ఉంది. ఈ గెట్ యాక్సెస్ ఏంటంటే మనకి మన బిజినెస్ నేమ్ అండ్ లోగో యాడ్ చేసుకోవాలి. యాడ్ రన్ చేసేటప్పుడు అప్పుడే మన యాడ్ జెన్యున్ అని చూపిస్తుంది. బట్ ఇక్కడ వచ్చేసి మనకి గెట్ యాక్సెస్ చేయాలి అంటే మన డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ సబ్మిట్ చేయాలి. బిజినెస్ సెలెక్ట్ చేసుకున్నామంటే బిజినెస్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. లేదు ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఇండివిజువల్ డాక్యుమెంట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి మ్, ఇక్కడ మనం ఈయూకి చేస్తున్నామా లేదా అని అడుగుతున్నారు. ఫస్ట్ మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని నో అని సెలెక్ట్ చేసుకుందాం. అక్కడ పొలిటికల్ యాడ్స్కి చేయట్లేదు అనేసి ఫస్ట్ అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ యువర్ డాక్యుమెంట్స్. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ యువర్ డాక్యుమెంట్, స్టార్ట్ టాస్క్. ఇక్కడ వచ్చేసి మనం ఎవరికి యాడ్కి పే చేస్తున్నామో సబ్మిట్ చేస్తే ఏజెన్సీ పే చేస్తున్నాం మనకు మనమే పే చేసుకుంటున్నాం అనేది క్వశ్చన్. నెక్స్ట్ స్టార్ట్ సబ్మిట్ యువర్ డాక్యుమెంట్స్. ఇక్కడ వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఇండివిజువల్ పాన్ కార్డు, ఓటర్ ఐడి. స్టార్ట్ వెరిఫికేషన్ అంటే మనకి ఇక్కడ అప్లోడ్ చేయాలి. డ్రైవింగ్ లైసెన్స్ అనుకోండి, ఇక్కడ ఆధార్ కార్డ్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ అని ఇచ్చాడు. లైక్ అప్లోడ్, ఇక్కడ ఫ్రంట్ ఐడి బ్యాక్ ఐడి అప్లోడ్ చేసి నెక్స్ట్ అంటే మనకి ఇది టైం పడుతుంది. 1 వీక్ బట్ 1 డే నుంచి 10 డేస్ మధ్యలో రివ్యూ ఉంటుంది. వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత మనం క్యాంపెయిన్ రన్ చేసుకోవాలి. అప్పటి వరకు క్యాంపెయిన్ రన్ చేయడానికి ఉంటుంది. ఇది ఫస్ట్ టైం మాత్రమే. ఒక అకౌంట్కి ఒకసారి మాత్రమే వెరిఫికేషన్ ఉంటుంది. ఒకసారి వెరిఫై అయిపోయిన తర్వాత ఇంక మనం క్యాంపెయిన్ రన్ చేసుకోవచ్చు. అప్పుడు మనం లోగో యాడ్ చేసుకోవచ్చు, ఇమేజెస్ అన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. మన బిజినెస్ నేము, లోగోస్ అన్నీ యాడ్ చేసుకోవడానికి యాక్సెస్ ఉంటుంది, లేకపోతే అది రాదు. తర్వాత ఇక్కడ మనకి సైట్ లింక్స్ అంటే సైట్ యాడ్ ఎక్స్టెన్షన్స్ యాడ్ చేస్తాం కదా, అవి ఇక్కడ యాడ్ చేస్తాం అనమాట. ఇక్కడ సైట్ లింక్స్ యాడ్ చేయడానికి ఇక్కడ మనకి ఇట్లా వస్తుంది యాడ్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి ఏంటంటే జాబ్ సపోర్ట్ అని ఫైనల్ యూఆర్ఎల్ కాంటాక్ట్ ఫామ్ ఇచ్చామనుకోండి. లైక్ ఈ కాంటాక్ట్ ఫామ్ ఇస్తే వాళ్ళు డేటా ఫిల్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి 45 days కోర్స్. ఈ 45 days సిలబస్ అనేది ఇక్కడ యాడ్ చేద్దాము. అండ్ నెక్స్ట్ ఇంకొక లింక్ 3 months. ఇక్కడ డిస్క్రిప్షన్ అది యాడ్ చేద్దాం.
అండ్ నెక్స్ట్ ఇంకేమున్నాయి దీంట్లో యాడ్ చేయడానికి. లైక్ జాబ్ పోర్టల్స్ యాడ్ చేద్దాం. ఇట్లా మనం యూఆర్ఎల్స్ చాలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనకి కావాల్సినన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్స్ ఎంతవరకు ఎలా ఉందో అన్ని వరకు కూడా మనం యాడ్ చేసుకుంటూనే వెళ్ళొచ్చు. లైక్ 5, 6 వరకు ఉన్నాయి. యాడ్ ఏ సైట్ లింక్ అంటే ఇంకా మనకి ఆప్షన్స్ వస్తాయి. ఇట్లా మనం ఇవన్నీ యాడ్ చేసుకుంటూ మనకి కావాల్సిన ఆప్షన్స్ అన్నీ ఫిల్ అయ్యే వరకు చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రియేట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కాల్అవుట్స్. ఈ కాల్అవుట్స్ అండి మనం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ కాల్అవుట్ టెక్స్ట్. మ్మ్. 100% జాబ్ సపోర్ట్. లైక్ ఈ కాల్ అవుట్ టెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఎక్స్టెన్షన్ అనమాట. డిస్క్రిప్షన్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ మనం ఏమన్నా యాడ్ చేస్తే ఇక్కడ వస్తాయి అనమాట. అండ్ జాబ్ సపోర్ట్, మాక్ ఇంటర్వ్యూస్, వీడియో లైవ్ క్లాస్ కానీ ఇట్లా మనకు నచ్చిన అంటే ఇంపార్టెంట్గా ఇంకేమైనా పాయింట్స్ మిగిలి ఉంటే అవన్నీ కూడా ఈ కాల్ అవుట్ టెక్స్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఈ కాల్ అవుట్ టెక్స్ట్ అనేది డిస్క్రిప్షన్కి ఎక్స్టెన్షన్ అనమాట. ఇట్లా మనకి కావాల్సిన కాల్అవుట్స్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేస్తే ఇంకా ఎక్స్టెన్షన్ పెరుగుతూ ఉంటుంది డిస్క్రిప్షన్ అనేది. అండ్ సేవ్. మళ్ళీ ఇంకోటి ఏదైనా క్రియేట్ చేయాలంటే ఇది ఓపెన్ చేసి చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ ఆప్షన్స్. ఇక్కడ వచ్చేసి సెలెక్టెడ్ డేట్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ డేట్ అంతా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను డేట్ మనం వర్క్ ఏ టైంలో ఏ టైం వర్క్ ఉంటుంది ఏంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్స్గా డేట్ టైం అన్నీ కూడా యాడ్ చేయొచ్చు. బట్ ఇప్పుడైతే ఇక్కడ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా అప్లై చేసేస్తే మనకి కాల్ అవుట్ టెక్స్ట్ అనేది యాడ్ అవుతుంది. అండ్ డన్. ఇక్కడ వచ్చేసి మనకి యాడ్ సెటప్ అనేది కంప్లీట్ అయింది. యాడ్ సెటప్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాక ఇక్కడ బిడ్డింగ్ అనమాట. ఆ బడ్జెట్ ఎంత అనేది ఇక్కడ వచ్చేసి మనం వెరిఫికేషన్ చేసుకోవాలి మన అకౌంట్. ఇది వెరిఫై అయిన తర్వాత మనకి ఇక్కడ అమౌంట్ అనేది చూపిస్తుంది. మనకి హై ఎండ్ వచ్చేసి 3,300 రూపీస్ చూపిస్తుంది పర్ డేకి. యావరేజ్ వచ్చేసి 2,700 చూపిస్తుంది. అండ్ లో వచ్చేసి 2,200 చూపిస్తుంది. లేదా సెట్ కస్టమ్ బడ్జెట్ ఉంది. మనము ఇంత పెట్టుకుంటే మనకి బెటర్, మంచి రిజల్ట్స్ వస్తాయి. వీక్లీ 16 లీడ్స్ వస్తాయి. లైక్ కాస్ట్ ఎంత పడుతుంది, వీక్లీ కాస్ట్ పర్ కన్వర్షన్ కింద పడుతుంది, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ చూపిస్తూ ఉన్నాడు. బట్ ఇక్కడ వచ్చేసి మనం మాన్యువల్గా వాడు చూపించింది కాకుండా మనకు నచ్చిన అమౌంట్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. పర్ డే 1,000 పెడతామనుకుంటే 1,000 పెట్టచ్చు, 500 పెడతామంటే 500 పెట్టచ్చు, అది మన ఇష్టం. ఇక్కడ వచ్చేసి మనకి క్యాంపెయిన్ ఆప్టిమైజేషన్ కోర్ వచ్చేసి 93.3 వచ్చింది. మనకి ఇంకా చిన్న చిన్నవి అవి ఎక్కువ లింక్స్ యాడ్ చేయడం, లింక్స్ యాడ్ చేయకపోవడం,
అండ్ లోగోస్ ఇవన్నీ కూడా మనం స్కిప్ చేసాం కాబట్టి మనకి ఇది చూపించట్లేదు ఆప్టిమైజేషన్ స్కోరు. అండ్ ఇక్కడ వచ్చేసి మన బడ్జెట్ పర్ డేకి 7 డేస్కి 7,000 అవుతుంది. అలాగే టోటల్ క్యాంపెయిన్కి కలిపి ఒకేసారి 10,000 అట్లా సెట్ చేసుకుంటే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ఇక్కడ క్లిక్ చేస్తే ఎంత వస్తుందో చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి ఏప్రిల్ 24th టు మే 9th మనకు వచ్చేసి ఒక 10,000 యాడ్ చేసాం అనుకోండి. టోటల్ క్యాంపెయిన్ మొత్తానికి ఇదే అమౌంట్ అనేది స్ప్లిట్ అవుతుంది. ఇది వచ్చేసి పర్ డైలీ బడ్జెట్ అనమాట. డైలీ మనం 1,000 రూపీస్, 500 రూపీస్, 600 రూపీస్ ఎంత అయితే అంత యాడ్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో వచ్చేసి మనకి వచ్చేసి వీక్లీ కన్వర్షన్స్ ఎంత అవుతాయి, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఈ డీటెయిల్స్ అన్ని బేస్ చేసుకొని మనం చూసుకొని అప్పుడు అమౌంట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే రివ్యూ దగ్గర నెక్స్ట్ రివ్యూ దగ్గర సిమిలర్ ఎందుకు వచ్చింది. ఇక్కడ ఒకసారి మనం సెట్టింగ్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత దీన్ని పబ్లిష్ చేద్దాం. ఒకసారి చూద్దాం ఏమైంది. ఎస్ సమ్ ఇన్ఫర్మేషన్ మిస్సింగ్ అని చెప్తున్నారు. బట్ అమౌంట్ ఇక్కడ వచ్చేసి మనకి అమౌంట్ లేదు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి క్యాంపెయిన్ పబ్లిష్ అయింది. క్యాంపెయిన్ పబ్లిష్ అయిన తర్వాత ఏంటంటే మనకి ఇంప్రెషన్స్ అంటే యాడ్ చూపించాలన్నమాట. మనకి యాడ్ చూపించిన తర్వాత నెక్స్ట్కి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ కన్వర్షన్స్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ మనకి బ్లూ కలర్ వస్తుంది అనమాట. ఇక్కడ ఇంకా ఇంప్రెషన్స్ రాలేదు అంటే మనం అమౌంట్ యాడ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి వ్యూ క్యాంపెయిన్ డయాగ్నోస్టిక్స్ అంటే ఈ క్యాంపెయిన్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ కనిపిస్తాయి అనమాట. క్యాంపెయిన్ ఎలా ఉంది ఏంటి అనేసి. అకౌంట్ బ్యాలెన్స్ అనేది లేదు మనకి. యాడ్ ఫండ్స్, వెబ్సైట్ మిస్సింగ్ అండ్ గూగుల్ ట్యాగ్. ఎక్కడ మిస్ అయింది వెబ్సైట్, ఎక్కడ పెట్టలేదు మనం. ఓకే, ఈ ట్యాగ్ తీసుకెళ్ళేసి మాన్యువల్గా మనం వెబ్సైట్లో యాడ్ చేసుకోవాలి. లైక్ ఫేస్బుక్లో కనుక యాడ్ చేస్తున్నాం కదా గూగుల్ ట్యాగ్, ఇది తీసుకెళ్ళేసి మనం వెబ్సైట్లో పెట్టుకుంటే ఆ ఎర్రర్ కూడా పోతుంది మనకి. ఎందుకంటే ఈ మన వెబ్సైట్లో ఫామ్ ఫిల్ చేశారా లేదా అనేది తెలియాలి అంటే మనకి ఈ ట్రాకింగ్ కోడ్ అనేది ఉండాలన్నమాట. ఈ ట్రాకింగ్ కోడ్ కావాలంటే దీనికి లైక్ గూగుల్ యాడ్ అకౌంట్కి ప్లస్ మన వెబ్సైట్కి కనెక్షన్ ఈ గూగుల్ ట్యాగ్. ఈ ట్యాగ్ తీసుకెళ్ళేసి మన వెబ్సైట్లో లైక్ గూగుల్ అనలిటిక్స్ చేసేటప్పుడు ఎట్లయితే కోడ్ పెట్టామో సేమ్ అక్కడే డబ్ల్యూపీ కోడ్లో మనము ఈ కోడ్ తీసుకెళ్ళి కాపీ పేస్ట్ చేసి టెస్ట్ కనెక్షన్ అంటే మనకి సక్సెస్ వస్తే మనకి ఇంకా ప్రాబ్లం లేదు. ఇంకా అంతే, క్యాంపెయిన్ అంతా ఓకే మనకి. బట్ బడ్జెట్ ఒక్కటి యాడ్ చేస్తే క్యాంపెయిన్ అనేది లైవ్ అవుతుంది. క్యాంపెయిన్ లైవ్ అయినప్పుడు మనకి ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి, యావరేజ్ కాస్ట్ పర్ క్లిక్ ఎంత వస్తుంది, కాస్ట్ ఎంత పడింది,
ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇది వచ్చేసి ఓన్లీ ఓవర్ వ్యూ అనమాట. ఇక్కడ క్యాంపెయిన్స్లోకి వెళ్దాం. ఈ క్యాంపెయిన్స్లోకి వెళ్ళినప్పుడు మనకి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వస్తాయి మనకి. ఇక్కడ ఎలిజిబుల్, ఒకవేళ ఎలిజిబుల్ కాకపోతే నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది. ఇది లెర్నింగ్ స్టేజ్ అంటే మనకు తక్కువ అమౌంట్ పెట్టాం కాబట్టి జస్ట్ మనం ట్రయల్ వేస్తున్నామని వాళ్ళు ఒక ఐడెంటిఫికేషన్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనము ఈ క్యాంపెయిన్స్లో నుంచి మనము యాడ్స్లోకి వెళ్దాము. ఇక్కడ క్లిక్ చేస్తే యాడ్స్లోకి వస్తుంది. ఈ యాడ్ గ్రూప్లోకి వచ్చింది. ఇప్పుడు ఒక గ్రూపే ఉంది కదా, మనం ఇది ఈ యాడ్ గ్రూప్ నేమ్ వచ్చేసి మనం హైదరాబాద్ అని ఇచ్చామనుకోండి. యాడ్ గ్రూప్ 1 అంటే హైదరాబాద్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక యాడ్ గ్రూప్, ఇప్పుడు బెంగళూరు 2 ఏరియాస్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ 2 ఏరియాస్కి కావాలంటే ఇంకొక యాడ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి సెటప్ యాడ్ గ్రూప్, ఇక్కడ వచ్చేసి ఇక్కడ యాడ్ గ్రూప్ 2, ఇక్కడ వచ్చేసి బెంగళూరు. మళ్ళీ సేమ్ బెంగళూరు కీవర్డ్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేస్తాం అనమాట. బెంగళూరు కీవర్డ్స్ అన్ని యాడ్ చేసి మళ్ళీ సేమ్ క్యాంపెయిన్ సెటప్ అంతా ఇక్కడ చేస్తాం. అప్పుడు మనకు 2 గ్రూప్స్ వస్తాయి అనమాట. ఒక క్యాంపెయిన్లో 2 యాడ్ గ్రూప్స్ వస్తాయి. అప్పుడు బెంగళూరు కీవర్డ్స్ అన్ని రీసెర్చ్ చేసుకున్న కీవర్డ్స్ అన్ని బెంగళూరు దాంట్లో యాడ్ చేస్తాం. ఇప్పుడు హైదరాబాద్ రీసెర్చ్ చేసుకునే హైదరాబాద్ కీవర్డ్స్ యాడ్ చేసుకుంటాం. ఈ యాడ్ అనేది ఎలిజిబుల్, ఇంకా ఎలిజిబిలిటీ చూపిస్తుంది. లైక్ ఇక్కడ కూడా మనకి టార్గెట్ కాస్ట్ పర్ అక్వైజేషన్ ఎంత వస్తుంది, కన్వర్షన్స్ ఎన్ని వచ్చినాయి, మనకి క్లిక్స్ ఎన్ని వచ్చినాయి, ఇంప్రెషన్స్ ఎన్ని వచ్చినాయి, ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. దీన్ని బేస్ చేసుకొని యాడ్ కాస్ట్ కనుక ఎక్కువ పడుతూ ఉంటే మనం దాన్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాడ్ గ్రూప్ మీద క్లిక్ చేసామంటే కీవర్డ్స్ కనిపిస్తాయి అనమాట మనకి. మనము కీవర్డ్స్ అనేది అండర్ రివ్యూలో ఉన్నాయి. ఈ కీవర్డ్స్ అన్ని రివ్యూ చేసిన తర్వాత ఓకే అయితే అవి స్టేటస్ మనకి చూపిస్తుంది ఎలిజిబుల్ అని. లైక్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, లైక్ కన్వర్షన్స్ ఎన్ని జరిగినాయి, క్లిక్స్ ఎన్ని జరిగినాయి ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం 3 టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ గురించి డిస్కస్ చేసాం కదా, బ్రాడ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్ అండ్ ఫ్రేజ్ మ్యాచ్. ఇప్పుడు మనం ఈ కీవర్డ్స్ అన్నీ బ్రాడ్ మ్యాచ్లో ఉన్నాయి. ఇప్పుడు వీటిని మనము బ్రాడ్ మ్యాచ్ కాకుండా ఫ్రేజ్ మ్యాచ్కి కానీ ఎగ్జాక్ట్ మ్యాచ్కి కానీ మార్చాలంటే ఈ బ్రాడ్ మ్యాచ్ పక్కన ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేసేసి ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్ సెలెక్ట్ చేసుకుంటే అది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్ మ్యాచ్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఇట్లా బ్రాకెట్స్లో వస్తుంది. అదే ఫ్రేజ్ మ్యాచ్ సెలెక్ట్ చేసుకుంటే కొటేషన్స్లో వస్తుంది అనమాట, డబుల్ కోట్స్లో వస్తుంది. ఇక్కడ కొటేషన్స్ వచ్చి ఇది ఫ్రేజ్ మ్యాచ్, ఇలా బ్రాకెట్స్లో వస్తే ఎగ్జాక్ట్ మ్యాచ్, అండ్ ఏమి రాకపోతే అది బ్రాడ్ మ్యాచ్ అనమాట. ఇట్లా మనం కీవర్డ్ టైప్స్ని డిసైడ్ చేసుకోవచ్చు. మనకి ఏ కీవర్డ్ కావాలి అనేది మనం కంప్లీట్గా మనమే డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఎక్కువగా బాగా పర్ఫామ్ చేస్తుంది, మంచి లీడ్స్ వస్తున్నాయి అనుకోండి, ఎలా ఉన్నాయి అలా కంటిన్యూ. ఒకవేళ ఆ కీవర్డ్ ప్రాపర్గా రావట్లేదు అంటే మనకి దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. బట్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఆప్టిమైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. క్రియేట్ చేయడము ఈజీయే కానీ తర్వాత ఆప్టిమైజ్ చేసుకోవటం అంటే కంప్లీట్గా యాడ్ని అనాలిసిస్ చేసి పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో దాన్ని బట్టి సెట్టింగ్స్ అన్నీ చేంజెస్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అది 1 డేలో అవ్వదు. బట్ గూగుల్కే 15 డేస్ పడుతుంది క్యాంపెయిన్ ఎలా రన్ అవుతుంది చేయడానికి అనేది. బట్ దాంట్లో ఇంకా మనం ఆప్టిమైజ్ చేయాలంటే మనకి కూడా టైం పడుతుంది. ఒక ఈ క్యాంపెయిన్స్ పెడతాము, ఆ క్యాంపెయిన్ కీవర్డ్ సరిగ్గా రన్ అవ్వట్లేదు, ఆ కీవర్డ్కి మనం ఒక 3 to 4 డేస్ రన్ చేసాము, ఒక కీవర్డ్కి అసలు లీడ్సే రావట్లేదు, అప్పుడు ఏం చేస్తాము ఆ కీవర్డ్ ఎక్స్క్లూడ్ చేసేస్తాం. అండ్ కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, నెగిటివ్ కీవర్డ్స్కి మన యాడ్ చూపిస్తూ ఉంటుంది. ఆ నెగిటివ్ కీవర్డ్స్ ఏముంటాయి అవి చూసుకునేదని మనం వాటిని నెగిటివ్ కీవర్డ్స్ కింద కన్వర్ట్ చేసేస్తాం. ఇక్కడ వచ్చేసి మనకు ఒకవేళ ఈ కీవర్డ్ మనం పాస్ చేయాలనుకున్నా, రిమూవ్ చేయాలనుకున్నా ఇక్కడ నుంచి చేసేయచ్చు ఆల్రెడీ టేబుల్లో ఉన్నదాన్ని. నెక్స్ట్ ఇంతవరకు మనకి
యాడ్ క్యాంపెయిన్ సెటప్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇక రన్ అయిన తర్వాత మనకి ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. దీన్ని బట్టి రన్ అయిన తర్వాత యాడ్ రన్ అయ్యే దాన్ని బట్టి మనం ఇంకా ఈ యాడ్‌లో కంప్లీట్‌గా మోడిఫికేషన్స్ అన్నీ చేసుకోవాలి. ఇది మన క్యాంపెయిన్ సెటప్. రేపు మనం ఇంకా రిమైనింగ్ అంటే నెక్స్ట్ మండే రోజు మనకి ఈ రిమైనింగ్ ఈ ఆప్షన్స్ ఏంటి, ఎలా వర్క్ అవుతాయి, అలాగే మనకి ఇప్పుడు నెగిటివ్ కీవర్డ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, ఆ నెగిటివ్ కీవర్డ్స్ ఎలా మనం తీసేయాలి, ఈ కీవర్డ్స్లో మనకు వచ్చే నెగిటివ్ కీవర్డ్స్ ఎలా తీసేయాలి, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు అన్నమాట. ఓకే అండి. Yeah.